శివుడి చేతిలో ఢమరుకం తప్పనిసరిగా కనిపిస్తుంది. పురాణాల ప్రకారం సృష్టి ఏర్పడిన మొదట్లో ఈ ప్రపంచం అంతా చాలా నిశ్శబ్దం అలుముకొని ఉండేదట. దీంతో శివుడికి ఏదో వెలితిగా అనిపించింది. వెంటనే బ్రహ్మ విష్ణువుల అనుమతితో కమండలం నుంచి నీటిని తీసుకుని మంత్రించి ఆ నీటిని నేలపై చల్లగా శక్తి స్వరూపిణి అయిన శారదాదేవి ఉద్భవించింది. శారదాదేవి 4 భుజములతో చతుర్భుజిగా ఉద్భవించింది. ఇక ఈ 4 చేతులలో వీణ, పుస్తకం, జపమాల, వరముద్రతో ఉంటుంది. శారదాదేవి తన చేతిలో ఉన్న వీణను మధురంగా వాయించడంతో శివుడు వీణకు అనుగుణంగా ఢమరుకాన్ని సృష్టించి వాయించాడట. ఈ విశ్వంలో లయను స్థాపించడానికే శివుడు ఢమరుకాన్ని సృష్టించాడని చెబుతారు. అందుకే ఢమరుకం నుంచి 14 రకాల ధ్వనులు వెలువడుతుంటాయి. దీని నుంచి వెలువడే శబ్దం మనల్ని మానసిక రుగ్మతల నుంచి దూరం చేస్తుందని నమ్మకం. ఇక ఇంట్లో మనం శివుడిని పూజించేటప్పుడు ఢమరుకాన్ని వాయిస్తే ఆయన సంతోషిస్తాడని నమ్మకం. అలాగే ఢమరుకాన్ని వాయిస్తే నెగిటివ్ ఎనర్జీ పోవడంతో పాటు ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం పెంపొందుతుందట.